ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుండని సర్పంచ్ నజర్ పెడితే ఎట్లుంటది? జెడ్పీటీసీలు ఏం చేస్తుండని వార్డు మెంబర్ సీక్రెట్గా తెలుసుకునే ఛాన్స్ ఉంటుందా? మంత్రి గారిని ఓ బుడ్డ నౌకరి టార్గెట్ చేసుడు అవుతుందా? సీఎం మీద ఎమ్మెల్యే సీక్రెట్ ఆపరేషన్ చేసుడు అయ్యే పనేనా? ఆగో గట్లెట్లుంటుంది అని అంటున్నారులే, కానీ మన కాడ బరాబర్ గట్లనే అయిందుల్లా. మీదుండేటోళ్ళ సీక్రెట్లు కిందుండేటోళ్ళు తెలుసుకున్నారు మరి. వారేవా పంతనం అంటే గీది. డీజీపీ గారి ఫోన్ సిఐ ట్యాప్ చేసిండంటే ఎట్లున్నదో చూడుర్రిగా. పోలీస్ బాస్ ఎవరితోటి మాట్లాడుతుండు, ఏం మాట్లాడుతుండు అనేది మొత్తం రికార్డు చేసిర్రట. ఆయనతో ముచ్చట డీజీపీ సార్ కు తెలిసి మస్తు గుండె వాలిండట. నా కిందోళ్ళతోటి నా మీద నిఘా పెట్టుడేందని. పానం బాగలేదని ఎమ్మటే సెలవు పెట్టిండట అప్పట్లా. అంతేకాదు కొందరు మంత్రులు ఎమ్మెల్యేల ఫోన్లు సుతా రికార్డు చేసి సీక్రెట్లు తెలుసుకుండ్రట. ఎస్పీలు కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లను ఎవ్వరు నిడిచిపెట్టలేదట ట్యాపింగ్ టీము. మీదికెళ్లి ఫోన్ నెంబర్లు పంపుడు, ప్రభాకర్ రావు గారు ఆర్డర్ వేసుడు, ప్రణీత్ రావు గారు రికార్డు చేయించుడు. 30 మందిని పెట్టుకొని జోరుగా నడిపించిర్రట వారం. కానీ సర్కార్ మారే వరకు భాగవతం అంతా బయటకు వచ్చి 5-6 పోలీస్ సార్లు అరెస్ట్ అయిండ్రు. తప్పైనా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రంటే పవర్ కాపాడుకుంటానికి అనుకోవచ్చు. కానీ మనం పెట్టుకున్న డీజీపీని, మనం పదవి ఇచ్చిన మంత్రిని, మనం టికెట్ ఇచ్చిన ఎమ్మెల్యేను, మనం తెచ్చుకున్న ఆఫీసర్లను కూడా నమ్మకుంటే ఎట్లా సారు? ఆఖరికి చుట్టాలు, దగ్గరోళ్ళు, ఇంటోళ్ళు, మనోళ్ళు అనుకునేటోళ్ళ ఫోన్లు సుత ట్యాపింగ్ చేస్తే ఇక ఎవరి మీద మనకు నమ్మికున్నట్టు? అందరి ఫోన్లు ట్యాపింగ్ చేసి సీక్రెట్లు తెలుసుకుండ్రు, కానీ పబ్లిక్ ఏమనుకుంటుండ్రు మాత్రం తెలుసుకోలేకపోయిండ్రు. అయితే మన పనివంతుడు ప్రణీత్ రావు గారి మీద టెలిగ్రాఫ్ యాక్ట్ కింద కేసు పెట్టిండ్రు పోలీసులు. ఇసొంటిది పెట్టుడు దేశంలో ఇదే మొదలట. నిజమని తేలితే 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుందట పక్క. ఫోన్ ట్యాపింగ్ మీద ఫస్ట్ టైం సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు. వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడరని. అంతేకాదు ఇద్దరాలు మొగలు మాట్లాడుకునేటివి కూడా విన్నారట. మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? చేస్తే కొందరు ఫోన్లు ట్యాప్ చేసిండ్రేమో, అదేమన్నా అంతర్జాతీయ కుంభకోణమా అన్నాడు కదా రామన్న. దాని మీద గిట్ల అన్నాడు సీఎం సారు. కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. ఇంకేమైతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది.